సంఘం అనేది లైఫ్ కోచింగ్ లాంటిది. ఇది కేవలం సాధారణమైన సంఘం కాదు. అందులో మీకు ఒక ప్రసంగం చెప్పి పంపించేలా ఉండదు. మీ జీవితంలో 50% సేవింగ్ చేసే అలవాటు పెంచుకోండి. మీరు ఏదైనా చిన్న ఆదాయంలో ఉన్నా సరే పొదుపు చేయడం ముఖ్యం. చాలా మంది వ్యక్తులు మెంటాలిటీ సరిగా సెట్ అవ్వదు. వారు అవసరం లేని విషయాలను కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలకు కారు కొనుగోలు చేస్తే 5 సంవత్సరాల తర్వాత దాని విలువ 1 లక్ష కూడా ఉండకపోవచ్చు. కానీ అదే 5 లక్షల రూపాయలకు ఒక స్థలం కొంటే 5 సంవత్సరం అయిన తర్వాత దాని విలువ 10 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీకు ఏది కావాలి? కారు కావాలా లేదా స్థలం కావాలి? చాలా మంది దీనిపై దృష్టి పెట్టారు. అదే కారణంగా వారు భవిష్యత్తులో దేవుడు నాకు చెప్పినట్టుగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది, వస్తువుల ధరలు పెరుగుతాయి. అప్పుడు చాలా మంది బాధపడతారు. కానీ ఎవరైతే ముందుగా సిద్ధంగా సేవింగ్ చేసుకొని ఉంటారో వారు మాత్రమే నిలబడగలరు. మీ దగ్గర ఒకే విధమైన ఆదాయం ఉంటే, అదే మీరు సంపాదించి అదే ఖర్చు చేస్తూ పొదుపు చేయలేకపోతే మీరు ఒక ప్రమాదకరమైన మార్గంలో నడుస్తున్నారు. అందుకే సేవ్ చేయడం, ప్రార్థించడం, బైబిల్ చదవడం, పిల్లలతో సమయం గడపడం, కుటుంబాన్ని కాపాడుకోవడం, పవిత్రతలో ఉండడం. ఎందుకంటే ఊహించని సాక్ష్యాలు మీ జీవితంలోనికి మీ తలపైకి రానై ఉన్నాయి. కొత్త మార్గంలో తెరవబడుతున్నాయి. సడన్లీ లైఫ్ చేంజ్, నెక్స్ట్ లెవెల్, లైఫ్ చేంజ్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. మీ జీవితంలో ఇవి జరగబోతున్నాయి. ఆమె నాకు బిగ్గరగా కావాలి.